ఇక్కడ మీకు ఫోటోలో దేహంలో ప్రాణం లేనట్టు కనిపిస్తున్న వృద్ధురాలు. ఈమె పేరు చివర్లో చెప్పుకుందాం. ఈ వృద్ధురాలి వయసు 89 సంవత్సరాలు, దాదాపు 90 ఏళ్లు. ఈ వయసులో ఆ వృద్ధురాలు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆ అవ్వ స్టోరీ తెలుసుకునే ముందు ఎప్పట్లాగానే చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. చాలా మంది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూసేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. లాస్ట్ లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అది తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామం. ఆ రోజు ఆ ఊరి పంచాయతీ ఆఫీసులో సర్పంచ్ ఎలక్షన్స్ కి నామినేషన్స్ తీసుకోవటానికి ఎన్నికల అధికారి వచ్చి కూర్చున్నారు. ఉదయం 10 గంటలకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక గ్రామంలో కొద్దిగా పలుకుబడి పార్టీల అండ ఉన్న కొందరు పెద్దలు, నాయకులు ఒకరి తర్వాత ఒకరు వస్తూ తమ 100 మంది జనంతో హడావుడి చేస్తూ వచ్చి నామినేషన్స్ వేస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయం చివర్లో ఓ 89 ఏళ్ల వృద్ధురాలు తన 2 కొడుకులతో కలిసి వచ్చి గ్రామ పంచాయతీ ఆఫీసులో అడుగుపెట్టింది. ఆమెను చూసిన ఆ ఎన్నికల అధికారి, అవ్వా, ఇక్కడ ఎలక్షన్స్ కి నామినేషన్ వేస్తున్నాం, పింఛన్లో అప్లికేషన్స్ తీసుకోవడం లేదు, వెళ్ళు రేపురా పో అంటూ ఆ వృద్ధురాలపై అరవటం స్టార్ట్ చేశాడు. కాని ఆ వృద్ధురాలు ఎందుకొచ్చిందో అతనికి తెలియదు. మెల్లిగా దగ్గరకొచ్చి, అయ్యా, నేను కూడా ఎన్నికల్లో పోటీ చేయటానికి, నామినేషన్ వేయడానికి వచ్చా. పింఛను కోసమో ఇంకా దేనికోసమో కాదు. ఇదిగోండి పత్రాలు, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి సారు అంటూ తన నామినేషన్ అప్లికేషన్ ని ఆ అధికారికి అందజేసింది. దాంతో ఆ అధికారి ఒక్క క్షణం షాక్ తిన్నాడు. ఎవరమ్మా నువ్వు? ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ? రామాకృష్ణ అనుకుంటూ ఇంట్లో తిని పడుకోపో అంటూ నామినేషన్ అప్లికేషన్ ను వెనక్కి ఇవ్వబోయాడు ఆ ఎన్నికల అధికారి. కాని ఆ వృద్ధురాలు మాత్రం, లేదయ్యా, మా ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను వయసులో ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. అందరూ ప్రభుత్వ సొమ్మును దోచుకు తినేవాళ్లే తప్ప మా ఊరికి మేలు చేసేవాడొక్కడు కూడా రాలేదు. అందుకే నేను పోటీ చేసి నా గ్రామాన్ని కాపాడుకుంటా, అభివృద్ధి చేసుకుంటా అయ్యా. దయచేసి ఈ పత్రాలు తీసుకొని నామినేషన్ పూర్తి చేయండి అంటూ అప్లికేషన్ ఆ అధికారి చేతిలో పెట్టింది ఆ వృద్ధురాలు. ఆ వృద్ధురాలి మాటలకు ఆ అధికారి నోట్లో నుండి మాట రాలేదు. అప్లికేషన్ తీసుకొని నామినేషన్ పూర్తి చేసి ఆ అధికారి వెళ్లిపోయాడు. 79 ఏళ్ల వృద్ధురాలు తమకు పోటీగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తుందని నవ్వుకున్నారు ప్రత్యర్థులు. కాని ఆ వృద్ధురాలు మాత్రం వాళ్ల హేళనలు పట్టించుకో అవమానం చేస్తున్నా సహించింది. తన పని తాను చేసుకుంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. నిజానికి ముందు ఆ వృద్ధురాలు పోటీ చేస్తానంటే తన 2 కొడుకులు ఒప్పుకోలేదు. ఈ వయసులో ఎందుకే నీకు? సుఖంగా తింటూ ఉండక, మన పొలంలో పనులు చేసుకుంటూ వచ్చింది తింటూ హాయిగా ఉండగా ఎందుకు నీకీ గొడవలు అంటూ వారించారు. కాని ఆ వృద్ధురాలు మాత్రం అస్సలు వినలేదు. ఎందుకంటే అరిట్టపట్టి కొండపై ఉన్న గ్రామం. జైన గుహలతో సహా అనేక పురాతన స్మారక చిహ్నాలకు నిలయం. సుమారు 2000 సంవత్సరాల నాటివిగా చెప్పబడే తమిళ బ్రాహ్మీ శాసనాలు ఉన్నాయి. ఎంతో మంది టూరిస్టులు, పురాణం శాస్త్రవేత్తలు తరచూ వాస్తు వెళ్లే గ్రామం అది. కాని ఈ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కానీ లేవు. అందుకే ఎలాగైనా తన గ్రామాన్ని అభివృద్ధి పరచాలనే దృఢ సంకల్పంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. చివరకు ఆమెని పోటీ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన 2 కొడుకులను ఎలాగోలా ఒప్పించి నామినేషన్స్ వేసింది ఆ వృద్ధురాలు. కాని ఇది మొదటిసారి మాత్రం కాదు. ఆ వృద్ధురాలు ఇంతకు ముందు 2 సార్లు నామినేషన్స్ వేసి ఓడిపోయింది. కాని ఆ వృద్ధురాలి నమ్మకం మాత్రం పోలేదు. గ్రామ ప్రజలంతా ఆ ముసలిదానికి ఎక్కడా పనిలేదు, అన్నీ మంచిగున్నోళ్లే మూసుకొని కూర్చుంటే ఈ ముసలిదానికేంటి ఎంత పొగరు? ప్రెసిడెంట్ పదవికే పోటీ చేస్తుందా అంటూ వెక్కిరించిన వారు, తిట్టుకున్నవారు ఎంతో మంది. కాని వాళ్ళందరి హేళనలు, తిట్లు ఆ వృద్ధురాలికి ఆశీర్వచనాలుగా మారాయి. తిట్టిన వాళ్లే ఆమె పట్టుదల చూసి ఆమె వెంట నడవటం మొదలుపెట్టారు. ఆమె సంకల్పానికి తోడు నిలిచారు. ఆ గ్రామంలో 9 వార్డుల్లో 2600 మంది జనాభా ఉన్నారు. ఈ పంచాయతీలో పోలైన మొత్తం ఓట్లు 1809. వీరమ్మాళ్కు 750 ఓట్లు. ఆమె ప్రత్యర్థి అసై తంబి నుంచి 195 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది ఆ వృద్ధురాలు. ఇంతకీ ఆ వృద్ధురాలి పేరు చెప్పలేదు కదూ. ఆమె పేరు వీరమ్మల్. 90 ఏళ్ల వయసులో కూడా ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఎన్నికై తమిళనాడులోనే రికార్డు క్రియేట్ చేసింది ఆ అవ్వ. అంతేకాదు, ఆ వయసులో కూడా తన సొంత పనులు, పొలం పనులు అన్నీ తానే చూసుకుంటోంది. ఎవ్వరిపైనా ఆధారపడి బ్రతకదు. అందుకే ఆ వయసులో కూడా ఒంట్లో ప్రాణం లేనట్టు ఉన్నా చాలా చురుకుగా ఉంటుంది. ఇప్పుడున్న యువత ఈ అవ్వను చూసి చాలా నేర్చుకోవాలి. మార్పు కావాలి, దేశం మారాలి అంటే పార్టీ జెండాలు పట్టుకొని దోచుకొని తినే నాయకులకు ఊడిగం చేస్తూ అభిమానం పేరుతో వెంట తిరగడం మానేసి తామే స్వయంగా రంగంలోకి దిగి ప్రయత్నిస్తే తప్పకుండా చేయగలరు. ప్రయత్నం చేయలేని వాడికి ఆశపడే హక్కు లేదు. ఓ వృద్ధురాలు చేసిన పని యువత చేయలేదా? మీరేమంటారో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి.
వీరమ్మలపై మీ అభిప్రాయం కూడా మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.